జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకళత్రత్రాణభారార్దితానాం విషమవిషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం. ఈ నరులు సంసార సముద్రములో పడి సుఖదుఖములు మొదలగు జంటలను గాలిచే కొట్టుకొని పోచున్నారు. బిడ్డలు, భార్య మొదలగు వారి బరువు వారిని మరింత క్రిందకు ముంచుచున్నది. ఈ బరువుతో ఈ విషయముల నిడి జలమున మునుగుచున్న నరులను కాపాడుటకే తెప్పయు కానరాకున్న సమయమున వారిని కాపాడు నౌక ఒక విష్ణువు మాత్రమే. ముకుందమాల ప్రేయర్ 13. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 7వ స్కంధము 10వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద నారసింహ చరితంలో ప్రహ్లాదుడికి అడిగిన ప్రశ్నకు హిరణ్యకశిపుడు ఎక్కడైనా ఉన్నాడా అని ప్రశ్నించటం, అన్ని చోట్ల ఉన్నాడని చెప్పటం వల్ల నరసింహస్వామిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుని హతమర్చటం, తరువాత ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతి మనము విన్నాము. దీని తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. ఇట్లు నరసింహస్వామి అనుగ్రహ భాషణమును విని ప్రహ్లాదుడు, హే వరదా మహేశ్వర, ఒక్క వరమును కోరుచున్నాను, ఒసంగుము. నా తండ్రి నీ సర్వవ్యాపకమగు సర్వనియామకమగు తేజస్సును ఎరుగక తన సోదరుడైన హిరణ్యాక్షుని చంపిన వాడవని అజ్ఞానముతో భావించి పగపెట్టుకొనినాడు. నిన్ను భక్తితో సేవించు నన్ను హింసించినాడు. నీ భక్తులను ద్వేషించుట కంటే దురంతమగు పాపముండదు. అట్టి మా తండ్రి నీ కటాక్ష ప్రసాదముందిన భాగ్యముచే పవిత్రుడై పాపరహితులగునట్లుగా అనుగ్రహింపుము. వరమును కోరుకొమ్మన్నప్పుడు కోరుకొనని ప్రహ్లాదుడు చివర వరమును గోరి భగవదనుగ్రహ పాత్రుడైనాడు. తన కొరకు తాను వరములను కోరుట బంధహేతువు, ఒకరి కొరకు తాను ప్రార్థించుట మోక్షహేతువు. తన తండ్రి చేసిన పాపమునకు నిష్కృతి నక్కరలేదు, తాను ఆర్జింపనక్కరలేదు. భగవంతుని దర్శన స్పర్శనముల చేతనే అతని పాపము తొలగినది. కాని అతడు చేసిన అపరాధమునకు మనసులో వగచి దయతలిచిన నాడు ప్రహ్లాదుని స్వభావమునకు లోపము ఏర్పడును. ఇంతకాలము తనను హింసించుచున్నాడని ప్రహ్లాదుడు బాధపడలేదు. తనను హింసించినందున తండ్రికి ఏమి దోషమంటునో అని వెదపడుచున్నాడు. ఇది భక్తునికి ఉండవలసిన లక్షణం. తనను హింసించిన వారిపై దయగలిగాను. ఆ హింసించిన వారిలో కూడా నారాయణుడే వ్యాపించి ఉన్నాడను భావము గల ప్రహ్లాదునకు వానిపై ద్వేషము కలగదు, ప్రతీకార వాంఛ కలగదు. కాని అట్టి రాజస తామస ప్రకృతి సంబంధముచే ఆత్మ కలిగడి హానికి మనసులో బాధ కలుగును. అట్టి మనస్థితి కలిగి తన తండ్రి ఆత్మకు దోషమంటకుండా ఉండవలని భగవాన్ని ప్రార్థించినాడు. నరసింహస్వామి, ప్రహ్లాదా, ఇది కోరవలసినది కాదు, సహజముగా సిద్ధించును. సమదర్శి అయిన ప్రశాంతుడైన భక్తునితో సంబంధము గలవారు తప్పక తరింతురు. నీవు కుమారుడుగా కలిగి హిరణ్యకశిపుడే కాదు, 21 తరముల వరకు అందరికీ పవిత్రత కలుగును. లోకములో ఇక ముందు నా భక్తులందరూ నీ ప్రవర్తనను అనుసరింతురు. నీవు భక్తులకు ఒక దృష్టాంతమై నిలిచినావు. నిన్ను అనుసరించి ప్రవర్తించు భక్తులు సర్వభూతములను ప్రేమింతురు, హింసింపజాలరు. ఇంక నీవు తండ్రికి ప్రేతకార్యములను చేసి మీ తండ్రిగారి స్థానమును అధిరోహింపుము. నాయందే మనసు నిలిపి బ్రహ్మవేత్తలు చెప్పిన మార్గమును తప్పక విహితముగు ధర్మములు ఆచరింపుము. ఇట్లు చెప్పి నరహరి అంతర్హితుడయ్యను. అంతర్ధానము కాకముందు బ్రహ్మస్తోత్రము చేయగా అతనితో, ఇట్టి వరములను
అసురులకు ఎన్నడూనూ ఒసంగకుము. పాములకు అమృతము పోసినట్లు రాజస తామస స్వభావులకు ఇట్టి వరములొసగుట లోకమునకు, ధర్మమునకు, సత్వమునకు హాని కలిగించును అని చెప్పాను. స్వామి అంతర్ధానమైన తరువాత ప్రహ్లాదుడు దేవతలందరికీ నమస్కరించెను. చతుర్ముఖ బ్రహ్మ, శుక్రాచార్యులు మున్నగు పురోహితులతో ప్రహ్లాదుని దైత్య దానవ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసెను. శిశుపాల వధ జరిగినప్పుడు శిశుపాలుని ఆత్మ శ్రీకృష్ణులో చేరుటకు ఆశ్చర్యపడి ప్రశ్నించిన యుధిష్ఠిరునకు నారదుడు ఈ కథంతయు చెప్పాను. సత్వమహితుడగు భగవానుని భయము చేతనైనను, ద్వేషము చేతనైనను, స్నేహము చేతనైనను, కామము చేతనైనను, భక్తి చేతనైనను తీవ్రముగా ఎడతెగక మనసులో భావించిన వారికి భగవత్ సాయుధ్యము లభించును అని నిరూపించెను. జగత్కారణమగు సర్వేశ్వరుడగు ఆది నారాయణుడే నరసింహరూపుడై వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన ఈ గాథను, ప్రహ్లాదుని చరిత్రమును వినిన వారికి అభయస్థితి, మోక్షము కలుగును. నారదుడు ధర్మరాజునిట్లు ప్రశంసించుతున్నాడు. మనుష్యలోకములో నివసించు వారందరూ చాలా ధన్యులు. సాక్షాత్తు నారాయణుడు మనుష్యరూపముతో మీ ఇళ్లలో మీ బంధువై సంచరించినాడు. శ్రీకృష్ణుడే పరబ్రహ్మము. మహానుభావులు పొందవలనని కోరిడి కేవలానంద స్వరూపుడు ఆ శ్రీకృష్ణుడు. అతడే మీకు ప్రియుడై, మిత్రుడై, బావ అయి, గురువై, పూజ్యుడై, ఆత్మయై వ్యవహరించుచున్నాడు. బ్రహ్మరుద్రాదులు కూడా ఈ స్వామి రూపమును ఎంత ప్రయత్నించిననూ దర్శింపలేరు. అట్టి రూపమును మీరు దర్శించి ధన్యులైనారు అని భగవదవతారం యొక్క వైభవమును నారదుడు వర్ణించినాడు. త్రిపుర దహన వృత్తాంతం. ఇది నారదుడు చెప్పినటువంటి వృత్తాంతము. దేవతలు రుద్రుని అనుగ్రహముచే అసురులను ఓడించిరి. అప్పుడు ఆ అసురులు మాయాశక్తులు కలవారలగు పరమాచారుడగు మయుని శరణు పొందిరి. ఆ మయుడు అసురులకు 3 పట్టణములను నిర్మించి ఇచ్చెను. మొదటిది బంగారము, రెండవది వెండి, మూడవది ఇనుముతో నిర్మింపబడినవి. అవి ఒక చోట ఉండుటగాక అంతటా తిరుగుచుండును. అవి ఎటు నుండి వచ్చునో ఎటు పోవునో ఎవరునూ గుర్తించలేరు. అసుర సేనానాయకులు ఈ పట్టణములలో ఉండి దేవతలు కనపడకుండా వారి పట్టణములపై కదలాడి పట్టణములతో దాడి చేయుచు నాశనము చేయుచుండిరి. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ రుద్రుని ప్రార్థించిరి. అతడు పట్టణములను అంతమొందింతును, భయపడకుడు అని ధనస్సును ఎక్కుపెట్టి బాణమును సంధించి ఆ పట్టణములపై వదిలెను. ఆ పట్టణములలో ఉన్నవారందరూ చనిపోయిరి. అప్పుడు మహాయోగి అయిన మయుడు మృత సంజీవనీ రసముతో నిండిన ఒక కూపమును నిర్మించెను. చనిపోయిన వారినందరినీ ఆ సిద్ధామృత రసములో పడవేయుచుండిరి. వారు మరల వజ్రసారముగు దేహముతో లేచుండిరి. పరమశివుడు తన ప్రయత్నము వ్యర్థమైనదని మనసు చెడిచి ఉండెను. దానిని చూచి విష్ణువు పరమశివుని విజయమునకు తోడ్పడవలనని సంకల్పించెను. తాను గోవుగా మారినాడు. చతుర్ముఖ బ్రహ్మ దూడ అయ్యెను. వారిద్దరూ ఆ పట్టణములో ప్రవేశించిరి. ఆవును దూడను రాక్షసులు చూచిరిగాని మాయావులకు అందని మాయగల భగవానుని మాయను వారు గుర్తింపలేకపోయిరి. ఊరకుండిరి. ఆ గోవు దూడ పట్టణములోకి వెళ్ళి అమృత సంజీవని రసమును త్రాగివేశెను. అప్పుడు మయుడు దాన్ని గుర్తించి దైవ సంకల్పమునకు ఎవ్వరునూ అడ్డుకొన సమర్థులు కారు అని విచారించి దైవకృతమునై శోకరహితుడై ఊరకుండెను. శ్రీకృష్ణుడు తన శక్తులతో పరమశివునకు యుద్ధ సామగ్రిని నిర్మించి అతని విజయమునకు తోడ్పడెను. వాసుదేవ శక్తి సర్వవ్యాపకము. సృష్టిశక్తి మాత్రము గల బ్రహ్మగాని, సంహార శక్తి గల రుద్రుడుగాని స్వతంత్రముగా నిలవజాలరు. విష్ణుభక్తి తోడ్పడినప్పుడే ఆ రెండునూ రక్షకములగును. బ్రహ్మ హిరణ్యకశిపునకు వరముల సంగినాడు. కాని వానిచే లోకోపద్రవములు కలగకుండా కాపాడగలిగినవాడు
వాసుదేవుడే. అట్లే రుద్రశక్తి అసురులను నాశనమొందించుటకు తనంతట తాను సమర్థము కాదు. విష్ణుశక్తి దానికి తోడ్పడుచున్నది. త్రిపుర సంహారమునకు రుద్రునకు తన శక్తులను యుద్ధ పరికరములుగా మార్చి వసంగినాడు. సాధు పరిత్రాణము చేయు సామర్థ్యము వాసుదేవుని ధర్మశక్తి. అది రథముగా మారినది. సర్వసాక్షాత్కార సామర్థ్యము జ్ఞానశక్తి. అది సారథి అయినది. దేనియందునూ ఆదరము లేకుండుట విరక్తి. అది రథమునకు జెండాగా నిలిచినది. సర్వనియమన సామర్థ్యము ఐశ్వర్యము. అది గుర్రములుగా మారినది. జగద్రక్షణమునకు ఉపయోగించు వాసుదేవుని సంకల్పము తపస్సు. అది రుద్రునకు ధనస్సుగా మారినది. సత్య సంకల్పము విద్య. ఆ విద్య కవచమైనది. అఘటిత ఘటనా సామర్థ్యము క్రియాశక్తి. అది బాణములుగా మారినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన శక్తులను యుద్ధ పరికరములుగా మార్చి రుద్రునకు వసంగెను. రుద్రుడు వానితో త్రిపురములపై యుద్ధమునకు సన్నద్ధుడాయిని. అభిజిత్ ముహూర్తమునందు రుద్రుడు ధనస్సునందు శరీరమును సంధించి ఆ 3 పట్టణములను దహించెను. ఆకాశమున దుందుబులు మ్రోగెను. దేవతలు విమానములపై వచ్చి పుష్పవృష్టిని కురిపించిరి. ఈ విధముగా మయుని మాయా నిర్మితములగు పురములను శ్రీకృష్ణుని శక్తుల ప్రభావముచే జయించి రుద్రుడు పురారి అను ప్రసిద్ధిగాంచెను. ఈ విధముగు భగవల్లీలలు ఋషులు కూడా గానము చేయుచుందురు. ఇవి లోకములను పావనము చేయుచుండును. యుధిష్ఠిరుడు నారదుని వలన త్రిపుర విజయ వృత్తాంతమును విని ధర్మంబులను ఎరుంగగోరి ప్రశ్నించుచున్నాడు. లోకములో ప్రాణులు సుఖముగా జీవించుటకు ధర్మము సాధనము. ఈ జన్మలో ఈ లోకములో వేరొక జన్మలో పైలోకములలో సుఖమునందుటకు సాధనము ధర్మము. అది సనాతనము అనగా ఎల్లకాలమునందు ఉండునది. అది ఎల్లప్పుడూ ఉండును. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగు స్వభావమును కలవారలై ఉందురు. దానికి కారణము సత్వరజస్తమో గుణములు. వానిలోని హెచ్చుతగ్గులచే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగు కర్మను ఆచరింపగలవారలగుదురు. ఆ స్వభావమును బట్టి వర్ణములు భగవానునిచే ఏర్పరచబడినవి. ఆ వర్ణములలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనునవి 4 ఆశ్రమములు. ఆయా ఆశ్రములలో ఎవరెవరు ఎట్టి స్వభావమును గలవారై ఉందురో, ఎట్లు తమ జీవికను నిర్వహింతురో తెలుసుకునవలనని యుధిష్ఠిరుడు నారదుని సనాతనముగు వర్ణాశ్రమ ఆచార ధర్మమును గూర్చి ప్రశ్నించెను. ఈ ధర్మమే మోక్షమునకు సాధనము. అది రహస్యమైనది. నారాయణ పరాణులగు సాధువులు ఈ ధర్మ రహస్యమును ఎరుంగజాలదురు. ఇతరులు ఎరుంగలేరు. కావున తెలియజే ప్రార్థించున్నాను అని ప్రశ్నింపగా నారదుడు ధర్మహేతువైన ధర్మోపదేష్ట అయిన నారాయణుని నమస్కరించి ఇట్లు ఉపదేశిస్తున్నాడు. మరి నారదుడు ఉపదేశిస్తున్నటువంటి ఆ ధర్మరహస్యాన్ని మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.